కొందరు వ్యక్తులు చనిపోతే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళ ప్రభ తగ్గిపోతూ ఉంటది. కానీ కొందరు వ్యక్తులు మరణించిన తర్వాత రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళ ప్రభ పెరుగుతూ ఉంటది. వాళ్ళ అవసరం సమాజానికి మరింతగా రెట్టింపు, రెట్టింపు, రెట్టింపు సంవత్సరానికి, సంవత్సరానికి అవుతూనే ఉంటది. అటువంటి మహానాయకుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు. తన గురించి, తన నాయకత్వం గురించి, తన అద్భుతమైనటువంటి ఒక హృదయంలో నుంచి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు అంటూ ఉంటాం. బహుశా రాజశేఖర్ రెడ్డి గారిని అవన్నీ కూడా దాటుకొని హృదయంలో నుంచి పుట్టిన నాయకుడని కూడా అనొచ్చేమో. అటువంటి నాయకులు ఎన్ని తరాలు మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా వాళ్ళ అవసరం రెట్టింపు అవుతూ ఉంటుందేమో. మరీ ముఖ్యంగా ప్రస్తుతం కొందరు పాలకులను చూసిన తర్వాత, వాళ్ళ విధానాలు చూసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకత్వం సమాజాలకు, రాష్ట్రాలకు, దేశాలకు ఎంత అవసరమో అన్నది ప్రజలకు మరింతగా తెలుస్తుంది. అంతెందుకు తాను చనిపోయి 16-17 సంవత్సరాలు కావస్తూ ఉన్న మొన్నటికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సభలో ఒక మహిళ చెబుతూ ఉంది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లేకపోయి ఉండింటే ఈరోజు నేను మీ ముందు మాట్లాడేదాన్ని కాదు సార్ అని చెప్పి. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారి అవసరం రాష్ట్రానికి, సమాజానికి ఎంత ఉందో ప్రతిరోజు ఏదో సంఘటన చెబుతూనే ఉన్నాయి. ఈరోజు ద గ్రేట్ లీడర్ వైఎస్ఆర్ గారి జయంతి. ఆ జయంతి సందర్భంగా ఒక పత్రికకు ఆయనకు అప్పుడు అడిషనల్ పిఎస్గా పనిచేసిన భాస్కర్ శర్మ గారు ఒక కథనం రాశారు. ఆ కథనాన్ని కనుక చదివితే వైఎస్ఆర్ గారు లాంటి నాయకుడు, అటువంటి నాయకత్వం, అంత సున్నిత మనస్తత్వం, అందుకే అన్నాను, ఇది చదివిన తర్వాత నాకు కూడా అనిపించింది హృదయంలో నుంచి పుట్టిన నాయకుడు అని. అసలు ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలి, ప్రతిదీ రాజకీయ కోణం, ప్రతిదీ ఓట్ల కోణం కాకుండా నిజాయితీగా సేవ చేయాలని తలంచిన నాయకులు ఎక్కడ ఉన్నారు? ఇది చదివిన తర్వాత నిజంగా వైఎస్ఆర్ గారిని ఒక చిన్న సంఘటన ఆయన వివరించుకుంటూ ఒక కథనం రాశారు. ఇట్లాంటివి ఎన్నో. ఇవన్నీ చూసిన తర్వాతనే రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకత్వం జనానికి ఎంత అవసరమో, ఎందుకు జనం ఆయన ఒక దేవుడిగా వాళ్ళ ఇంటి ఏమంటారు దేవుని రూములలో వాళ్ళ ఇళ్లలో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఇప్పటికీ ఎందుకు పెట్టుకున్నారో మనకు చాలా సంఘటనలు చెబుతూ ఉంటాయి. ఇటువంటివే మరింతగా ఆయన నాయకత్వానికి డెఫినెట్లీ శోభను తెచ్చేటివి. ఆ భాస్కర్ శర్మ గారు రాసినటువంటి ఈ కథనాన్ని కనుక చూస్తే 1,50,000 ఇచ్చి మొదలు పెట్టారు అని చెప్పి హెడింగ్. 2004 జూలై 8 ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్వయంగా 1,50,000 రూపాయలను చెక్కు ద్వారా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ కందాకి సమర్పించారు. ఇందులో దురుద్దేశం లేదు, దురాశ లేదు. ఒక మంచి కార్యం జరగాలని తాను ఆశిస్తున్నప్పుడు, అందులో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నప్పుడు, నాయకుడు అన్నవాడు తానే ముందుండి నడిపించాలి. నడిపించడం అంటే కేవలం నినాదాలు ఇచ్చి, ప్రకటనలు ఇచ్చి పదండి ముందుకు అనడం కాదయ్యా, తానే ముందు చెయ్యి వేసి ఇలా చేయండి అని చూపించాలి అన్నారు వైఎస్. ఆ చెక్కును నేను తయారు చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఈ వ్యాసకర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్ శర్మ గారు ఆ చెక్కు తయారు చేస్తూ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనతో అన్న మాటలు. 2004 మేలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. అంతకుముందు 1-2 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం అనేక సార్లు వేజ్ అండ్ మీన్స్ కింద ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకొని ఈ వ్యవస్థను నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు. పాదయాత్రలో పల్లె ప్రాంతాల్లోని పేదల రకరకాల వ్యాధుల బారిన పడినప్పుడు ఆర్థిక స్తోమత లేక, వాళ్ళు తగిన చికిత్సలు పొందలేక ప్రాణాలు కోల్పోతున్న దుస్థితిని చూసి ఆయన చలించిపోయారు. అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం వాళ్ళ కోసం పెద్ద ఎత్తున సాయం చేయగలగాలి అనుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు నేను వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నాను. అధికారంలోకి వచ్చాక ఈ విషయం మీద ఆయన విచారిస్తే ప్రభుత్వానికి అప్పట్లో ఉన్న ఒకే ఒక అవకాశం ముఖ్యమంత్రి సహాయ నిధి. కానీ అందులో నిధులు సున్నా. తాను అనుకున్న దిశగా దయనీయ స్థితిలో ఉన్న సామాన్యులకు సహాయం అందించాలంటే ఈ సీఎంఆర్ఎఫ్ని పటిష్టం చేయడమే మార్గం అనుకున్నారు.
అందుకోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తేనే ఈ నిధిని బలపరచడం సులభమవుతుంది. ప్రజల్లో సంపన్నులు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగే ముందు నేను చేసి చూపిస్తేనే వాళ్ళని అడిగే నైతిక హక్కు వస్తుంది. శర్మ, ఒక పని చేయి, 1,50,000 రూపాయలకు ఒక చెక్కు నేనే ఈ సీఎంఆర్ఎఫ్కి విరాళంగా ఇస్తాను. 0 నుంచి నా 1,50,000తోనే అది మొదలెట్టాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి తలంపు. చీఫ్ సెక్రటరీకి చెప్పి టైం నిర్ణయించి చెప్పు నాకు అని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. అలాగే సిఎస్ మోహన్ కంద గారితో చెప్పి సమయం తీసుకున్నాను. అది 2004 జూలై 8 డాక్టర్ వైఎస్ఆర్ 1,50,000 రూపాయల చెక్కును చీఫ్ సెక్రటరీ మోహన్ కంద గారికి అందజేశారు. ఆ రోజే సీఎంఆర్ఎఫ్కి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎంని కలిసే వాళ్ళు పూల గుత్తులు ఇవ్వాలనుకుంటే వాటి బదులు సీఎంఆర్ఎఫ్కి చెక్కులు ఇవ్వాలని సీఎం కోరుతున్నారు అని సీఎం కార్యాలయం ప్రకటించింది. పెద్ద మొత్తాన్ని ఇచ్చేవాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి చెక్కు సమర్పించే అవకాశం కల్పిస్తామని ప్రకటించాం. అక్కడి నుంచి రోజు మధ్యాహ్నం సమయంలో సీఎంను కలిసి విరాళాల చెక్కులు ఇవ్వాలని పెద్ద పెద్ద వాళ్ళు రావడం మొదలైంది. విరాళాలు తెచ్చే వాళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు పంపించాం. మొదటి 3-4 రోజుల పాటు రోజుకు 5 నుంచి 10 మందే వచ్చారు. వచ్చి సీఎంకి చెక్కులు ఇచ్చి ఫోటోలు దిగేవాళ్ళు. పెద్ద మొత్తాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు పత్రికల్లో వచ్చేవి. ఏ రోజు విరాళం ఎంత వచ్చిందో సమాచార శాఖ ద్వారా ప్రచారంలో పెట్టాం. దాంతో 1 వారం గడిచేసరికి ఈ విరాళాలు తెచ్చేవాళ్ళు వెల్లువల రావడం మొదలైంది. రోజుకి 100, 150, 200. వీళ్ళందరికీ విజిటర్స్ హాల్ సరిపోక సమావేశం హాలులో కూర్చోబెట్టాల్సి వచ్చింది. సీఎం స్వయంగా తనే అక్కడికి వెళ్ళి విరాళాలు తీసుకునేవారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కార్ పార్కింగ్ ఉండేది. అక్కడ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల పరిశీలన కౌంటర్ ఏర్పాటు చేశారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళకి, అంటే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ సహాయం కావాల్సి వస్తే అక్కడికి వచ్చేవారు. సీఎంఆర్ఎఫ్ సహాయానికి 35,000 పరిమితి ఉండేది. ఏవైనా న్యాయమైన కేసుల్లో సహాయం 35,000 కన్నా ఎక్కువ కావాల్సి వస్తే హాస్పిటల్కి ఫోన్ చేయించి బిల్లులో డిస్కౌంట్ ఇవ్వమని సీఎం కోరుతున్నారు అని రాయితీలు ఇప్పించేవాళ్ళం. ఆ అవకాశం లేని చోట అది తానే పిఎస్ కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసేవాళ్ళు. అలాంటి సమయంలోనే పుట్టుకతో హృద్రోగాలు తదితర జన్యు వ్యాధులకు గురయ్యే పిల్లల కోసం ఏదో చేయాలి అనిపించింది ముఖ్యమంత్రికి. అందుకని ముఖ్యమంత్రి పిల్లల సహాయ నిధిని ప్రారంభించారు. అంటే ఆ నిధికి ప్రభుత్వ బడ్జెట్ ఉండదు. అయితే ఇలా సహాయ నిధి కోసం దీర్ఘకాలంలో విరాళాలు సేకరించడం కష్టమని అధికారులు సీఎంకి చెబుతూ వచ్చారు. ఆయన మొదట్లో పట్టించుకోలేదు. కానీ క్రమంగా వాళ్ళ సలహాలు ఔచిత్యాన్ని గుర్తించారు. అప్పుడే కర్ణాటకలో రైతు కూలీల కోసం ఆరోగ్య బీమా నిర్వహిస్తున్న నారాయణ హృదయాలయ సంస్థతో సంప్రదింపులు జరిపారు. 2-3 సార్లు సమావేశాలు జరిగాయి. నాకు ఆరోగ్య బీమా సామాన్య ప్రజలందరి కోసం కావాలి, చేయగలరా అని అడిగారు. వాళ్ళు ఆలోచనలో పడ్డారు. కానీ వైఎస్ ఆగలేదు. ఇది జరిగి తీరాలి సుబ్రహ్మణ్యం అన్నారు. సుబ్రహ్మణ్యం సీఎంఓలో వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్న కార్యదర్శి. అప్పటి ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఐవి సుబ్బారావు ముఖ్యమంత్రి ఆరాటాన్ని అర్థం చేసుకున్నారు. బీమా కంపెనీలతో చాలా మీటింగ్లు సీఎం సమక్షంలో జరిపారు. అలా వైఎస్ పట్టుదలగా అనేక అభ్యంతరాలు అవాంతరాలు దాటి ప్రవేశపెట్టిన పథకమే రాజీవ్ ఆరోగ్యశ్రీ. 2007 ఏప్రిల్ నుంచి 2009 మే వరకు ఈ పథకం కింద 15,58,828 మంది ఉచిత వైద్య పరీక్ష లబ్ధి పొందారు. వీళ్లలో 2,63,897 మందికి ఉచిత సర్జరీలు ఇతర చికిత్సలు లభించాయి. కొన్ని లక్షల మంది అవుట్ పేషెంట్లుగా వైద్య సేవలు పొందారు. ఆరోగ్యశ్రీ వల్ల ఉచితంగా గుండె ఆపరేషన్, కిడ్నీ ఆపరేషన్, మరో ఆపరేషన్ చేయించుకోగలిగి ఆనందంగా జీవిస్తున్న ఏ ఒక్కరి ముందు వైఎస్ఆర్ పేరు ప్రస్తావించిన 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆ కళ్ళు ఇప్పటికీ చెమరుస్తాయి.
ఒక మంచి పని కోసం ఒక వ్యక్తి తపన ఆరాటం ఎంత గొప్ప వ్యవస్థను నిర్మించింది అని. ఇది ఒక్క సంఘటన మాత్రమే. ఇలాంటివి ఎన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగానే అలాంటి నాయకత్వం ప్రజల కోసం జెన్యూన్గా ఎవరయ్యా ఇంత గొప్ప నాయకులు ఉంటారు.